రీల్స్ కోసం రివర్స్ చేస్తుంటాయి లోయల పడ్డ కారు చూడు, ఇది పెద్ద వైరల్ అయ్యేటువంటి నేపథ్యం ఉంది. రీల్స్ కోసం ఈమె రివర్స్ చేస్తుంటే లోయల పడ్డ స్పాట్ డెడ్ చనిపోయింది. రీల్స్ కోసం కొండపై కార్ రివర్స్ చేస్తూ బ్రేక్ వేయడానికి బదులు యాక్సిలేటర్ తొక్కడంతో కారు లోయల పడి 23 ఏళ్ల యువతి ప్రాణాలు కోల్పోయింది. మహారాష్ట్రలోని సులిబంజన్ హిల్స్పై ఈ ఘటన జరిగిన నేపథ్యం రీల్స్ చూడడం ఎంత కొంపం ఉంచిందో పాపం. అందరి దగ్గర కూడా షాక్ అయ్యేటువంటి వీడియో. రీల్స్ కోసమో లేకపోతే అంటే ట్రైన్ వస్తుంటానో రీల్సో, లేకపోతే అంటే ఇంకా బస్సు పోతుంటానో, లేకపోతే కొండలపైన రీల్స్ కోసం హైలైట్ కావడం కోసమో, లేకపోతే దాని మీద సబ్స్క్రైబ్ చేసుకోవడం కోసం పిచ్చి పిచ్చి చేసేస్తే ఇలానే ఉంటుంది. ఇవాళ రీల్స్ కోసం 23 ఏళ్ల యువతి చూడు స్పాట్ డెడ్ జనిపోయిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. నకిలీ బంగారంతో మాస్క్, తక్కువ ధరకే గోల్డ్ అమ్ముతామంటూ మోసం. హైదరాబాద్ వ్యాపారం నుంచి 1.16 కోట్లు కొట్టేసిన మూట. 4గురిని అరెస్ట్ చేసిన రాచకొండ పోలీసులు. 5 కిలోల నకిలీ గోల్డ్, రూపాయల 6.86 కోట్లు నకిలీ కరెన్సీ, స్వయం 51 లక్షలు క్యాష్, 3 కార్లు కూడా సీజ్ చేసేది. ఎంతో ఘోరం చూడండి. నకిలీ బంగారం, నకిలీ బంగారంతో మోసాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర మూట గుట్టురట్టయింది. మార్కెట్ రేట్ కంటే తక్కువ ధరకే బంగారం అమ్ముతామంటూ బురుడి కొట్టిస్తున్న 4 సభ్యులను మూటను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద 51 లక్షల 5 కిలోల నకిలీ బంగారం, 6.86 కోట్ల విలువైన పే కరెన్సీ నోట్లు, 3 కార్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులను రాచకొండ సిపి తరుణ్ జోషి మంగళవారం వెల్లడించిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. అది ప్రధానంగా ఉన్నటువంటి వార్తలు. పాత అప్పు తీర్చేందుకే కొత్త అప్పు. 119 రోజుల్లో రూపాయలు 25,119 కోట్ల రుణం తీసుకున్న సర్కారు గత సర్కారు చేసిన అప్పులు కిస్తీలకు కట్టింది 38,040 కోట్లు. రాష్ట్ర ప్రభుత్వం 119 రోజుల్లో 199 రోజుల్లో తెచ్చిన కొత్త అప్పులు కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులు వడ్డీలు చెల్లించేందుకు సరిపోవడం లేదు. 2024-25 ఓటన్ అకౌంట్ బడ్జెట్లో 59.625 కోట్ల రుణాల ప్రభుత్వం అంచనా వేసింది. 2023 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం 6 నెలల్లో 25.118 కోట్లు అప్పు తీసుకుంది. ఇదే వేళ గడిచిన 10 నెలల్లో చేసిన అప్పులకు 38,040 కోట్లు రీపేమెంట్లు, అసలు వడ్డీలు కలిపి కిస్తీలు చేసింది. గడిచిన 10 నెలల్లో ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు 7 లక్షల కోట్లు అప్పు చేసింది. వాటికి చెల్లించాల్సిన వడ్డీలు కిస్తీలే తడిసి మోపడవుతున్నాయి. సాధారణంగా ప్రభుత్వాలు తాము చేసే రీపేమెంట్ల కంటే ఎక్కువ రుణాలు తీసుకుంటాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రుణం కంటే ఎక్కువ అప్పులు కిస్తీలకే చెల్లించింది. అప్పుల భారం అంతకు రాష్ట్ర ప్రజలపై మోపడం కంటే కాస్త ఆచితూచి ముందుకు వెళ్తే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కూడా గడిలో పెట్టొచ్చని ప్రభుత్వం కూడా భావిస్తున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. ఇది వెలుగులో ప్రధాన వార్తలు. తప్పు జరిగితే ఒప్పుకోండి, 1% నిర్లక్ష్యం ఉన్నా